ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభ. తేదీ 1-3-2025. సమయం ఉదయం 11 గంటలకు. స్థలం రూమ్ నెంబర్ 57, ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్, ఉస్మానియా యూనివర్సిటీ. ముఖ్య అతిథి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్కారం, నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మొదటిగా దామోదర రాజనరసింహ గారు మాదిగ అమరవీరుల కుటుంబాలకి ఎందుకు సాయం చేశారు, రాజకీయ లబ్ధి కోసం చేశారా? ఇక రెండవది, మందకృష్ణ మాదిగ్ గారు మాదిగ అమరవీరుల సంస్మరణ సభ పెడుతున్నారు. ఈ సభ పట్ల మాదిగలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆయన ఏ లబ్ధి కోసం చేస్తున్నాడు, మాదిగలు ఈ సభని ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలని. మూడవది, మందకృష్ణ మాదిగ్ గారు దామోదర రాజనరసింహ గారు మాదిగ అయితే ధైర్యంగా ఎందుకు చెప్పుకోవటం లేదు, ఆయన చెప్పుకోమనండి, మా డప్పును గౌరవించమనండి, డప్పును కొట్టమనండి, అలా కొట్టేటోళ్ళకి మంత్రి పదవి ఇవ్వండి రేవంత్ రెడ్డి గారని కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఈ మూడు అంశాల పట్ల ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది విశ్లేషించుకొని నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి, స్క్రీన్ లేకుండా మీడియా రన్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి, నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు, నిజాయితీగా గౌరవించేటోళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని నాకు అందించండి. ఒకసారి దామోదర్ గారు నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం గమనిస్తే, ఈ కార్యక్రమంలో మీరు చూడండి, అమరవీరుల యొక్క కుటుంబాలని ఆహ్వానించి వాళ్ళని గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళని కాళ్ళు కడిగి, ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లుని దామోదర్ గారు నెత్తిన చల్లుకొని వాళ్ళని శాల్వాలతో సన్మానించి కొత్త బట్టలు పెట్టి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చెక్కునిచ్చి, చెక్కును డ్రా చేసుకునేటువంటి స్తోమత, ఆ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి గౌరవించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఓకే, మాదిగా అయినా కానీ ఆయన కాడ చాలా డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు ఇచ్చి రాజకీయ మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడని కొంతమంది ఆయన అంటే గిట్టనోళ్ళు కూడా ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గమనించండి, రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం, పార్టీలో పరపతి పెరగడం కోసం అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అమరులు వరకిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ దామోదర్ రాజనరసింహ గారు ఏపీకి సంబంధించినటువంటి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అమరవీరుల కుటుంబాలను కూడా పిలిపించుకొని వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి వాళ్ళు కాళ్ళు కూడా కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని వాళ్ళను సన్మానం చేసి వాళ్ళ ఇంటికి తిరిగి పంపించారు. అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి కనీసం తెలంగాణలో ఓటు కూడా ఉండదు కదా. మరి అలాంటి వాళ్ళని, వాళ్ళ త్యాగాలను గుర్తించి పిలిపించుకొని వాళ్ళని గౌరవించడం అంటే దీనిలో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని మా నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్తుంది. ఒకవేళ ఉండడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు కూడా లేవు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సరే డబ్బులు ఇచ్చాడంటే అదొకటి, లేదా ఆయన ఏదైనా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చాడంటే అది కూడా కాదు, ఆయన సొంత డబ్బునిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, మనీని కొంచెం పక్కన పెడితే ఆ మర్యాద ఇచ్చేటువంటి పద్ధతిని మీరు ఒకసారి చూడండి. కాళ్ళు కడగడం అనేది ఒక మంత్రి హోదాలో ఉండబడినటువంటి వ్యక్తి ఆ విధంగా అమరవీరుల యొక్క పాదాలు కడిగి ఎవరు చేయాలి? ఎవరన్నా చేసుంటే గతంలో ఎవరన్నా ఈ విధంగా అందరూ అమరులను పిలిచి, అమరవీరుల కుటుంబాలందరినీ పిలిచి అందరి పాదాలు కడిగినటువంటి నాయకుడు గతంలో ఎవరైనా ఉంటే చూపించండి. ఏదన్నా ఒకటి అరా అక్కడన్నా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎక్కడన్నా ఒకటి అరా జరిగినాయేమో కానీ ఈ విధంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అమరవీరుల కుటుంబాలను పిలిపించుకొని వాళ్ళని గౌరవించడం అనేది ఈ 30 ఏండ్ల చరిత్రలో ఇప్పుడే మొట్టమొదటిసారిగా జరిగింది. కాబట్టి దామోదర రాజనరసింహ గారికి మా నిజం మీడియా సెల్యూట్ చేస్తుంది. ఇకపోతే రెండో అంశానికి వస్తున్నాను నేను. రెండో అంశము నేను వీడియో స్టార్టింగ్లోనే మీకు చదివి వినిపించాను, డిస్ప్లే చేసి చూపించాను. మందకృష్ణ మాదిగ్ గారు మాదిగ అమరవీరుల సంస్మరణ సభ. ఓకే, ఇది ఇప్పుడేం కొత్త కాదండి. మందకృష్ణ మాదిగ్ గారు ఈ సభ ఇలా పెట్టడం అనేది ఈరోజు ఏం కొత్త కాదు. ఆయన ప్రతి సంవత్సరము గాంధీ భవన్ ఘటన జరిగిన తర్వాత మార్చి 1వ తారీఖును మాదిగ అమరవీరుల సంస్మరణ దినమాన్ని ప్రకటించుకొని ప్రతి సంవత్సరము సభలు పెట్టుకోవడం లేదా గ్రామాల్లో చేసుకోవడం ఇలా జరుగుతూ వచ్చేది. కాబట్టి ఈసారి కొంత ప్రతిష్టాత్మకంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరపాలని చెప్పేసి విద్యార్థులు ఆ బాధ్యత తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే దీని మీద మాదిగలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఆలోచించాలనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సభ ఎందుకు పెడుతున్నారో మందకృష్ణ మాదిగ్ గారు సమాధానం చెప్పాలి. సభ పెట్టే హక్కు మీకు ఎక్కడి నుంచి ఉందో మందకృష్ణ మాదిగ్ గారు సమాధానం చెప్పాలి. ఏ రోజన్నా అమరులైనటువంటి కుటుంబాలను మీరు తొంగి చూసారా?
అమరుల కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళారా? అమరుల కుటుంబాలని మీరు పరామర్శించారా? అమరుల కన్నీళ్లు తుడిచేటువంటి ప్రయత్నం చేశారా? నేనే ఇంటర్వ్యూ చేశాను, మన ఛానల్లోనే ఉంది, నిన్నే వచ్చింది, ఒకసారి చూసుకోండి మీరు కావాలంటే. ఏ ఒక్క అమరవీరుడు కుటుంబం దగ్గరికి మీరు వెళ్ళిన దాఖలాలు లేవు. వాళ్ళే చెప్తున్నారు, ఎవరో పక్కన వాళ్ళు ఆరోపణలు చేయడం కాదు. సరే, గతంలో వెళ్ళలేదనుకోండి, గతంలో నీకు తీరలేదు, నువ్వు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నా కూడా నువ్వు చాలా బిజీగా ఉంటావు, నీకు అంతరిక్షంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా నీకే రాజకీయాలు చేయాలి, అక్కడ కూడా నువ్వే ఉద్యమాలు చేయాలి, కాబట్టి సో బిజీ అనుకుందాం మిమ్మల్ని. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తరువాతన్నా కనీసం ఆ అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారని పలకరించి, నేను మీకు అండగా ఉంటానని ధైర్యం ఇచ్చి వాళ్ళ పాదాలకు మీరు నమస్కారం చేసి వచ్చున్నట్టయితే కనీసం ఈ రోజున ఇలాంటి సభలు పెట్టుకోవడానికి మీకు హక్కు ఉండేది. ఓకే, లేదు గౌరవించకూడదా, సభలే పెట్టకూడదా, అసలు అమరవీరులను గుర్తు చేసుకోకపోతేనేమో గుర్తు చేసుకోలేదంటారు, సభలు పెడితేనేమో మళ్ళీ సభలు పెట్టే హక్కు లేదంటారు, ఏంటన్నా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మా నిజం మీడియా ఒకటే సమాధానం చెప్తుంది. సభలు ఎందుకు పెడతారో తెలుసా? సమావేశాలు ఎందుకు పెడతారో తెలుసా? అమరవీరుల సంస్మరణ సభ అని పెట్టి పాంప్లెట్లు వేయించి ఆ కార్యక్రమం మీద వసూలు చేసుకోవడానికి పెడతారు సభలు. ఇంతకు మించి ఏమన్నా ఉందా? మీరు 10 లక్షల మందితో సభ పెట్టినా, 1,00,000 మందితో సభ పెట్టినా, 10,000 మందితో సభ పెట్టినా, 10,100 మందితో సభ పెట్టినా, 10 మందితో సభ పెట్టినా పాంప్లెట్ వేస్తారు. ఆ పాంప్లెట్ పెట్టుకొని మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి, మీకు కష్టమైన వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి ఆ అమరవీరుల పేరు మీద వసూలు చేసుకొని కొన్ని మీ జేబుల్లోకి వెళ్తాయి, కొన్ని సభకి ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం. దీనివల్ల మీ పబ్లిసిటీ తప్ప అమరవీరుల కుటుంబానికి ఈసమెత్తు అయినా కానీ ప్రయోజనం ఉందా? ఆ కుటుంబాలు బాధలు ఏమన్నా తీరుతాయా? ఆ కుటుంబాల కన్నీళ్ళు ఏమన్నా తురవగలమా? 30 సంవత్సరాల నుంచి పెడుతున్నారుగా, 20 సంవత్సరాల నుంచి సభలు పెడుతూనే వస్తున్నారుగా. అమరవీరుల సంస్మరణ దినమని ఒక రోజే ప్రకటించారుగా, సభలు సమావేశాలు పెడుతూ ఉన్నారు కదా. మీరు పెట్టేటువంటి సభలు సమావేశాల వల్ల మీ జేబుల్లోకి డబ్బులు వస్తున్నాయి, మీ కీర్తి పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీకు మీడియాలో ఫోకస్ వస్తుంది తప్పితే ఈ సభల వల్ల అమరవీరుల కుటుంబాలకి ఏం ప్రయోజనమో మందకృష్ణ మాదిగ గారు చెప్పాలి. కొంతమంది సిర్రానాగేశ్వరరావు గారి కుమారులు, వాళ్ళ యొక్క భార్య, వాళ్ళు వీళ్ళకి ఫోటో కూడా ఇవ్వలేదు. నిన్న మొన్న నేను వీడియో చేసిన తర్వాత వాళ్ళు నాతో టచ్లోకి వచ్చిన తర్వాత ఆ ఫోటో బయటికి ఇస్తే ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నారు ఆయన ఫోటో. అప్పటిదాకా వాళ్ళ దగ్గర ఆయన ఫోటో కూడా లేదు. మీరా సాహెబ్ గారి యొక్క కుటుంబం ఎక్కడుందో ఆ కుటుంబ తాలూకు ఆనవాళ్ళు ఇప్పటికీ తెలియవు, ఏమైపోయారో తెలియదు. అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి అమరవీరుల కుటుంబాలని నెట్టేసి వాళ్ళ పేర్ల మీద ఫ్లెక్సీలు వేసుకొని, వాళ్ళ పేర్ల మీద సభలు పెట్టి, వివిధ రాజకీయ పార్టీల దగ్గర, నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని దండుకోవడం కోసం ఈ కార్యక్రమాలు. ఎవరికి కావాలండి ఈ కార్యక్రమాలు? ఎవరిని కీర్తించడానికండి ఈ కార్యక్రమాలు? ఏనాడన్నా అమరవీరులు సభలు పెట్టి ఆ సభలకి వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళ బిడ్డలను కానీ ఆహ్వానించి ఏమన్నా 10 రూపాయలు సాయం చేసి పంపారా? లేదే. మరి ఏ హక్కు ఉందని చెప్పేసి మీరు పెడుతున్నారు? వాళ్ళే చెప్తున్నారు, అమరవీరులే మా పేరుతోటి వేల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు మందకృష్ణ మాదిగ అని వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి బయట చూడండి. ఇంకోటి చెప్పేది ఉంది. దానికన్నా ముందు దేవయ్య మాదిగ ఉండే, దేవయ్య మాదిగ ఉంటే ఒక కార్యకర్త వెల్విషర్ సురేందర్ మాదిగ అని చేరుడు ఉండే. ఆయన నాకు ఫోన్ చేసిండు, నాకు కాక దేవయ్య మాదిగ దగ్గర 4 లక్షల చెక్కులు వచ్చినాయి, ఒక దాత పెద్ద ఆయన ఇచ్చిండు మీ కుటుంబాలకి ఇవ్వమని, అవి దేవయ్య మాదిగ దగ్గర ఉన్నాయి, నువ్వు దేవయ్య మాదిగ ఇంటికి పోయి అడుగు కాక అని నాకు ఫోన్ చేసిండు. ఎవరు? ఓ కార్యకర్త. ఇది నిజమా కాదని అప్పుడప్పుడు మేము ఇద్దరం దేవయ్య మాదిగ ఇంటికి పోయినాం. రామ్నగర్లో ఉంటాడు ఆయన. వచ్చి దేవయ్య మాదిగ మాతో మాట్లాడాడు. నిజమేనే 4 లక్షల చెక్కులు ఒక పెద్ద ఆయన ఇచ్చిండు మీ కుటుంబాలకి ఇవ్వమని. ఆ నాయుడు వచ్చి ఇప్పుడే తీసుకెళ్ళిండు మందకృష్ణకి ఇచ్చేసిండు చెక్కులు అని చెప్పాడు. నాయుడు ఆయన అనుచరుడు. నాయుడు అనే అతను కృష్ణమాదిగ గారు అనుచరుడు. ఇచ్చి నాయుడు చెక్కులు పట్టుకపోయిండంట దేవయ్య మాదిగ దగ్గరికి. పట్టుకపోయి మందకృష్ణకి ఇచ్చాడు. ఇచ్చిన నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు, నా నంబర్ కూడా ఉంది, పిలిస్తే ఆయన కూడా వస్తాడు ఐ విట్నెస్ గా. ఈ 4 లక్షలు తీసుకున్నాక అప్పటికే 8:30 అవుతుంది ఈవినింగ్ లా. ఇంత రాత్రి ఎందుకు ఫోన్ చేయాలని తెల్లారి నాయుడుకు ఫోన్ చేసిన. ఇక నాయుడు ఏమన్నాడు, నిజమేనే 4 లక్షలు వచ్చినాయి, ఇగో కృష్ణాకి ఇచ్చిన చెక్కులు, మీరు మాట్లాడండి కృష్ణతో నాకు ఫోన్ ఇచ్చాడు నాయుడు. ఇక అక్కడి నుంచి ఎట్లా వస్తుంది మాట అంటే మందకృష్ణది, ఏంది నువ్వు సురేందర్ మాదిగ తండ్రివాణ్ణి ఊకుంటున్నా పరిణామాలు సీరియస్గా ఉంటాయి, మాకు లక్షలాది డబ్బులు వస్తాయి మా సంస్థకు ఎంఆర్పిఎస్కు, అన్నీ మీకు ఇవ్వాలని ఉందా, ఫోన్ పెట్టేసాయి అని బెదిరించాడు.
అమరవీరుడి యొక్క తండ్రే చెప్పాడు కదా, ఏ విధంగా దోచుకుంటున్నారో కూడా చెప్పారు కదా. మరి ఈ కలెక్షన్స్ ఏంటి కలెక్షన్స్ అంటున్నాను. మీటింగులు అని పెట్టుకొని వసూలు చేసుకోవడమే, ఇక వసూలు 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 పైసా వసూలు అని చెప్పేసి ఇక పైసా వసూలే. శవాల మీద కూడా పేలాలు ఏరుకుంటూ 20 ఏండ్లుగా 30 ఏండ్లుగా శవాల మీద కూడా డబ్బు సంపాదిస్తున్నారు చూడండి. రాబందుల కన్నా నీచంగా తయారయ్యారు. రాబందుల కన్నా కూడా నీచంగా తయారయ్యి వాళ్ళ శవాల మీద కూడా ఈ రోజున పైసలు వసూలు చేసుకుంటున్నారు. ఎందుకంటున్నానంటే, మీరు ఎవరైనా సరే అమరవీరుల యొక్క కుటుంబాలకు ఫోన్ చేసి అడగండి, వీళ్ళు చేసినటువంటి మోసము, వీళ్ళు పట్టించుకోనటువంటి విధానాలు వాళ్ళు చెప్తుంటే మనకే ఏడుపు వస్తుంది. ఇంకా ఆఫ్ ది కెమెరా చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పేవి. కానీ అవన్నీ కూడా మనం తెలుసుకుంటే, మీరు వెళ్ళండి వాళ్ళ ఇళ్ళకెళ్ళి కనుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. మేధావులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇలాంటి వాళ్ళకి నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మాదిగ ఉద్యోగులు కానీ మాదిగ మేధావులు కానీ ఇలాంటి సభలు సమావేశాలకి మీరు డబ్బులు ఇవ్వద్దు. ఏ రాజకీయ పార్టీలు కూడా ఇవ్వద్దండి. ఊరికే వాళ్ళ ఫోటోలను చూయించి వాళ్ళు మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది నిజం 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 100% నిజం. ఆ కుటుంబాలు రావాలి కార్యక్రమానికి, ఆ కుటుంబాలకు సన్మానం చేయండి. దామోదర్ అన్నని చూసి మీరు సిగ్గు తెచ్చుకోండి. మీరు మీలాగా సొంత డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఆ కుటుంబాలను మీరు నిర్వహించే కార్యక్రమాలకు పిలిచి వాళ్ళు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని వాళ్ళకు శాల్వాలు కప్పి వాళ్ళు కొత్త బట్టలు కప్పి ఇచ్చి వాళ్ళకప్పుడు మీరు డబ్బుల రూపంలో వాళ్ళకి సాయం చేయండి. మీరు వసూలు చేసాయే రాజనరసింహం గారి లాగా సొంత డబ్బులు కూడా మిమ్మల్ని ఇమ్మంటలా. మీరు వసూలు చేసినటువంటి డబ్బులే వాళ్ళకి ఇస్తే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ వాళ్ళు పేర్లు చెప్పుకొని మీరు ఈ విధంగా వసూలు చేసుకోవడం అనేది 100% మా నిజం మీడియా ఖండిస్తుంది. ఇకపోతే మందకృష్ణ అన్న మళ్ళా రాజనరసింహం గారి మీద ఇంత గొప్ప పని చేసినటువంటి ఆయన మీరు ఎప్పుడూ ఆదుకోలేదు. గాంధీ భవన్ ఘటన జరిగినప్పుడు ఆయన ఆదుకున్నాడు. వాళ్ళు కొంత ఆర్థిక వెసులుబాట్లు చూపించాడు, వ్యాపారం చేసుకోవడానికి కొన్ని అంగళ్ళు ఇప్పించాడు. మళ్ళా ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాలుస్తున్న సందర్భంలో కూడా ఆ కుటుంబాలని చాలా గౌరవించి వాళ్ళకి సాయం చేసినట్టుగా మనం చూసాం. ఇప్పటి వరకు ఏమీ చేయనటువంటి మందకృష్ణ మాదిగ గారు కొన్ని అవాకులు చవాకులు పెళ్ళాడు. ఒకసారి అదేందో మనం విందాం చూడండి. దామోదర్ రాజనరసింహ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మందకృష్ణ మాదిగ గారు మొదటి నుంచి కూడా చెప్పులు డబ్బుల వైపు తీసుకెళ్తారు. ముందు దామోదర్ నరసింహ గారు మాదిగా అవుతే నేను మాదిగా అని ధైర్యంగా చెప్పానండి. ఆయన మాదిగా అని చెప్పానండి. ఓకే, విలేకరు అడుగుతున్నారు దామోదర్ గారి గురించి. అడిగితే ముందు ఆయన మాదిగా అని చెప్పానండి, ఆయన మాదిగ అయితే ధైర్యంగా మాదిగ అని చెప్పండి అన్నాడు. కృష్ణ నిజంగానే ఇదేదో మంచి క్వశ్చనే రైజ్ చేశాడు. ధైర్యం ఉంటే చెప్పాలి కదా. దామోదర్ గారికి ఏమన్నా ధైర్యం లేదు అనుకోవచ్చా? మనం చూద్దాం, పూర్తిగా చూద్దాం. ఒక్క నిమిషం ఏముంది. వేరేళ్ళు ఆయన పట్టుకొని ఆయన మాదిగా అని వేరేళ్ళు అనడం ఎందుకు? ఆయన నోటి నుంచి నేను మాదిగా పదం వినదలుచుకున్నా, ఆయనతో డప్పు కొట్టించదలుచుకున్నా. మాదిగోడు అయితే డప్పు కొడతాడా, మాదిగా అయితే మాదిగా అని చెప్పుకుంటాడు. ఆ రెండు సమాధానం చెప్పానండి ఆయననే. ఇక్కడ మీరు గమనించండి, అన్న చాలా క్లారిటీగా చెప్పాడు. కృష్ణన్న ఏమంటున్నాడు అంటే, మాదిగ అయితే మాదిగని ధైర్యంగా చెప్పుకోమనండి. మాదిగ అనే పదం ఆయన నోటి నుంచి వినాలనుకున్నా. ఒకసారి కృష్ణన్న నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమానికి వచ్చుంటే బాగుండేది. అమరవీరులను సన్మానించి వాళ్ళకి సాయం చేశారు కదా, ఆ కార్యక్రమానికి వచ్చుంటే చాలాసార్లు మాదిగ అనే పదం వినుండేటోడు. కానీ ఎప్పుడు వినలాదన్నాడు కాబట్టి ఈసారి కనీసం సరే వాళ్ళు ఇన్విటేషన్ మీకు ఇవ్వరేమో, ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తిలా చూస్తున్నారు కాబట్టి ఇన్విటేషన్ ఇవ్వరేమో. యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోండి. మాదిగ అనేటువంటి పదాన్ని, ఆ శబ్దాన్ని దామోదర్ అన్న నోటి నుంచి చాలా సందర్భాల్లో ఉంది, మీరు వినొచ్చు. కాకపోతే ఇంకోటి ఏమంటున్నారంటే, ఆయన ధైర్యంగా చెప్పమను, వేరేటోళ్ళు చెప్పడం కాదు, అంటే నాబోటోళ్ళు చెప్పడం కాదు, లేదా ఇంకెవరన్నా చెప్పడం కాదు, ఆయన ధైర్యంగా చెప్పుకోమని అంటున్నాడు. ఇంకోటి డప్పు కొట్టమనండి, డప్పుని కొట్టమనండి, డప్పు కొట్టి ఆయన మాదిగని నిరూపించుకోమనండి అంటున్నాడు. ఓకే, నేను కూడా మొన్న వీడియోలో సవాల్ చేశాను. మందకృష్ణ మాదిగ గారు మాదిగ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్లు బయట పెట్టండి, లేదా మందకృష్ణ మాదిగ గారు మాదిగ కాకుండా మాల కాబట్టే ఆయన కూతురు మాలకిచ్చారా అని చెప్పేసి నేను సవాల్ చేశాను. మరి ఇంతవరకు ఆయన క్యాస్ట్ సర్టిఫికెట్లు వాళ్ళు అనుచరులు కానీ ఎవరు సోషల్ మీడియా పెట్టలేదు. మరి నాకు కూడా ఇప్పుడు కూడా డౌట్ ఉంది, ఆయన మాలేమోనని డౌట్ వస్తుంది. ఎందుకంటే అల్లుడు మాల కాబట్టి ఆయన సంబంధాలన్నీ మాలలతో ఉన్నాయి కాబట్టి ఆయన కూడా మాలేమో అని ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్గీకరణ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నాకు ఆయన మీద డౌట్ ఉంది. దయచేసి ఆ డౌట్ని వాళ్ళు దాన్ని మీరు నిరూపించుకోవాలి కాబట్టి సోషల్ మీడియాలో పెట్టాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ మీకు కొన్ని ఫోటోలు పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి. ఓకే, దామోదర రాజనరసింహం గారు మాదిగే కానప్పుడు, మాదిగాని ధైర్యంగా చెప్పుకోనప్పుడు నువ్వు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ మనవడు దేనికి పోయారు? దామోదర నరసింహ గారి దగ్గరికి దేనికి పోయారు? మీరు నీ కూతుర్ని పెట్టుకొని
నీ అల్లుడిని పెట్టుకొని నీ మనవాణ్ణి పెట్టుకొని నల్లకండ వేసుకొని ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని అని చెప్పుకొని అక్కడికి పోయి ఏం పంచాయతీ తేల్చుకోవడానికి దామోదర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఏం సాయం కోరడానికి వెళ్ళారు? మాదిగానే వెళ్ళారు కదా. మరి ఈరోజు ఆయన కులం చెప్పాలని అంటున్నారే, ఏ కులం అని మీ చెవులో చెప్తే వెళ్ళారు ఆయన కాడికి? ఏ రహస్య ఒప్పందం కోసం కలిశారు ఆయన్ని? ఏం డబ్బులు అడుక్కోవడానికి కలిశారు ఆయన్ని? నీ కూతురు ఉద్యోగం కోసం కదా నువ్వు కలిసింది. మరి నీ కూతురు ఉద్యోగం కోసం దామోదర్ గారి గడప తొక్కి ఆయన మెట్లెక్కి ఆయన రూములోకి వెళ్ళి ఆయన దేహి అని అడుక్కున్నప్పుడు నీకు అర్థం కాలేదా ఆయన మాదిగా కాదు అనేది? అప్పుడు గుర్తు రాలేదా? దేనికి వెళ్ళారు ఆయన దగ్గరికి అడుక్కోవడానికి? ఉద్యమ కార్యాచరణలో భాగమో ఎస్సీ వర్గీకరణ కోసమో ప్రభుత్వాన్ని కదిలించడానికి ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఓకే. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధమే లేనప్పుడు వెళ్ళావు నువ్వు. ఈ ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు వెళ్ళావు నువ్వు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళావు. దేనికి వెళ్ళావో సమాధానం చెప్పు మాదిగ జాతి. నేను ఆధారాలతో మాట్లాడతానండో, ఏదైనా డిస్ప్లే చేసి చూపించి మరీ మాట్లాడుతున్నానండో. నేను ఎవరిని కూడా నేను బ్లేమ్ చేయవలసినటువంటి పరిస్థితి లేవు. ఇక్కడ మీకు చూపించాను కదా. మరి ఎందుకు వెళ్ళారు మీరు? జనాలు రెచ్చగొడుతున్నారు కదా, అబద్ధాలు చెప్పేస్తున్నారు కదా. నిన్న మొన్నటి వరకు సర్టిఫికెట్ లేదన్నారు కదా, సర్టిఫికెట్ చూపించాక సర్టిఫికెట్ ఉన్న వాళ్ళందరూ మాదిగలు కాదన్నావు కదా. ఈ రోజు నిరూపణ వచ్చిన తర్వాత ఆయన్నే చెప్పమని అంటున్నావు కదా. నీకు ఏమి చెప్తే వెళ్ళావంట ఆయన దగ్గరికి? ఆయన నీకు ఏమి చెప్తే వెళ్ళావు? మాదిగానే వెళ్ళావా, లేకపోతే ఏరన్నా కులమని వెళ్ళావా? మరి ఎందుకు నువ్వు ఆయన దగ్గరికి సాయం కోరి వెళ్ళావో ఒకసారి మాదిగ జాతికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి కదా. అంటే ఇక్కడ మాదిగ సమాజం కూడా ఒకసారి గమనించండి. ఫోన్స్ వస్తున్నాయి. మాదిగ సమాజం కూడా మీరు ఒకసారి గమనించండి. ఏం గమనించాలంటే ఆయనకు అవసరమైతే, ఆయనకు కావాల్సి వస్తే, ఆయన కుటుంబ ఎదుగుదల కోసం, ఆయన బిడ్డల ఎదుగుదల కోసం, ఆయన అల్లుల ఎదుగుదల కోసం ఎక్కడికైనా ఏ సందర్భంలోనైనా ఏ గడపైనా ఎక్కుతాడు, ఏ మట్లైనా ఎక్కుతాడు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఏ విధంగానైనా ప్రవర్తిస్తాడు. వాళ్ళ కుటుంబాన్ని మాత్రం అందలం ఎక్కించి కూర్చోబెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైనా జాతికి ఎవరన్నా ప్రయోజనం చేయాలని చూస్తే వాళ్ళని ఆ జాతికి శత్రువులను చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. నిజాలను నిగ్గు తేల్చే నాలాంటి వాళ్ళ మీద కూడా బురద చల్లేటువంటి ప్రయత్నం ఈ వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఈయన చేసే మోసాలు ఎవరు బయట పెట్టినా, జాతికి మేలు జరిగే విధంగా ఎవరు ప్రవర్తించినా, మాదిగ జాతిని మేలును ఎవరు కోరుకున్నా కానీ ఈయన వాళ్ళు మాదిగలు కాదు, మాదిగల ద్రోహి అని చెప్పేసి ఈయన ఒక ముద్ర వేయించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది గమనించుకోండి మీరు. ప్రతి ఒక్కళ్ళని అదే పని చేస్తున్నాడు ఈ వ్యక్తి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 1,00,000 డప్పుల కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలి, డప్పులు కొనండి, ఈయన దామన్నను కూడా డప్పు కొట్టమనండి, డప్పు కొట్టేటోళ్ళే మాదిగోళ్ళు అని చెప్పేసి ఈయన మాట్లాడాడు. ఓకే, డప్పు తయారు చేసినటువంటి వ్యక్తులు శాస్త్రవేత్తలు మాదిగలు, చెప్పును తయారు చేసినటువంటి వ్యక్తులు శాస్త్రవేత్తలు మాదిగలు, చినిగిపోయిన తెగిపోయిన చెప్పులు కుట్టుకునేటోళ్ళు మాదిగలు కాదు. అది మన చరిత్ర కాదు. ఇలాంటి వ్యక్తులు వక్రీకరించి మనల్ని రోడ్ల వెంబట చినిగిపోయినటువంటి గొడుగుల కింద తెగిపోయిన చెప్పులు కుట్టుకునే విధంగా చేస్తున్నారు. మనది చెప్పులు తయారు చేసిన చరిత్ర, చెప్పుని తయారు చేసిన చరిత్ర. ఈ మానవుడి పాదాలు కందుకోకుండా పాదాలకి రక్షాలను తయారు చేసి పాదరక్షకులను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలం మనం. మనమల్ని తెగిపోయినటువంటి చెప్పులు కుట్టే వాళ్ళగా ఆయన విక్రీకరిస్తున్నాడు. అది గమనించుకోండి. డప్పుని తయారు చేసిన శాస్త్రవేత్తలం మనం, డప్పుని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలం మనం, డప్పు శబ్దాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలం మనం. ఇలాంటి డప్పు శబ్దాన్ని కనిపెట్టి డప్పును కనిపెట్టినటువంటి వ్యక్తులని శవాల ముందు డప్పులు కొట్టుకునేటువంటి వ్యక్తులుగా వక్రీకరిస్తున్నాడు ఈయన. మీరు అది గమనించండి. చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు శవం ముందు డప్పు కొట్టాడు కదా, ఈ శవాల ముందు డప్పు కొట్టాలని ప్రేరేపించేటువంటి ఈ వ్యక్తి, అక్కడ నుంచి మొదలైంది ఈ డప్పు రచ్చ. దాని గురించి నేను వీడియో కూడా చేశాను. అప్పుడు ఇక నా డప్పుని వక్రీకరించి శవాల ముందు, వాళ్ళ పాడెల ముందు, మనం ఊరేగింపుల ముందు డప్పులు కొట్టే వాళ్ళంగా ఈయన చిత్రీకరిస్తున్నాడు. ఇది గమనించుకోండి. ఓకే, డప్పు మీద నీకు అంత మమకారం ఉంటే, దామోదర్ గారు కూడా ఆ రోజు అన్నారు అది మన కల్చర్, మన సంస్కృతిలో అది భాగమన్నారు. నేను కూడా దాన్ని భాగమని అంటున్నాను. కానీ డప్పు విలువ పెరిగే విధంగా మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైనా ఏ చర్యలైనా తీసుకున్నారా? డప్పు విలువ ఎంత కొట్టాలి? డప్పులు మేము డప్పు కొడితే ఏమన్నా నెలకేమన్నా ఒక 30,000 40,000 శాలరీ వస్తుందా మాకు? డప్పు కొడితే ఈ సమాజం ఏమన్నా మనల్ని గౌరవిస్తుందా? ఈ సమాజంలో డప్పు కొట్టేటోళ్ళు సులకనగా చూస్తున్నారు. ఎందుకు కొట్టాలి డప్పు? డప్పు విలువ పెరిగి, డప్పు విలువను పెంచి, డప్పు విలువ పెరిగే విధంగా నువ్వు ఏదైనా కార్యాచరణ తీసుకొని డప్పు విలువను పెంచి అప్పుడు డప్పు కొట్టమని పిలుపునివ్వు. డప్పులు కొడుతుంటే హీనంగా చూస్తుంటే, డప్పులు కొడుతుంటే ఈ సమాజం దీనంగా చూస్తుంటే, చెప్పులు కుడుతుంటే ఈ సమాజం దీనంగా చూస్తుంటే ఎందుకు కొట్టాలి? ఎందుకు కుట్టాలి? ఎందుకు కొట్టాలి డప్పులు? ఎందుకు కుట్టాలి చెప్పులు?
డప్పులు కొట్టాలి మేము. ఎప్పుడు ఆ డప్పు విలువను నువ్వు పెంచినప్పుడు. డప్పును తయారు చేసిన వాళ్ళం మేము శాస్త్రవేత్తలమే కానీ శవాల ముందు డప్పులు కొట్టేటోళ్ళము కాదు. మా వంశాలు, మా మాదిగ వంశాలు శాస్త్రవేత్తల వంశాలు, డప్పులు తయారు చేసినటువంటి శాస్త్రవేత్తల వంశాలు. మా వంశాలు శవాల ముందు పేలాలు ఏరుకుంటూ డప్పులు కొట్టినటువంటి వంశాలు కాదు. మేము మాదిగలం కాబట్టి మా చరిత్ర మాకు తెలుసు. మా వంశాలు చెప్పులు తయారు చేసినటువంటి వంశాలు, తెగిపోయినటువంటి చెప్పులు కుట్టుకునేటువంటి వంశాలు కాదు. మా చరిత్రలో మీరు వక్రీకరించొద్దు మందకృష్ణ మాదిగ గారు. మీరు మాదిగ కాకపోతే తెలుసుకోండి అబ్బా చరిత్ర, మాదిగల చరిత్ర. మేము మాదిగలం కాబట్టి మా చరిత్రను మేము తెలుసుకొని మా గర్వంగా చెప్పుకుంటున్నాం మా చరిత్రని. మీరు ఈ విధంగా మా కుల వృత్తుల్ని దిగజార్చినటువంటి వ్యక్తుల్లో మీరు ప్రథములు. మా వృత్తులు స్థాయి పెంచే విధంగా ఏ విధంగా మీరు ప్రవర్తించలేదు. లిడ్ క్యాబ్ను అభివృద్ధి చేయాలని ఏ విధంగా కూడా మీరు ప్రయత్నించలేదు. చెప్పులు పరిశ్రమలకు మాదిగలకే కావాలని ఏ రోజు అడగలేదు. మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీ కంపెనీలు మాకే కావాలి, మాదిగలకే కావాలని ఏ రోజు అడగల. కానీ ఈ రోజు మళ్ళా డప్పులు కొట్టుకోండి, ప్రతి ఊర్లో డప్పులు కనండి, ప్రతి ఇంట్లో డప్పులు పెట్టండి, ప్రతి ఇంటికి ఒక డప్పు ఉండాలి, ఈ కార్యక్రమం ఆగిపోవాలా, ఇంటికి ఒక డప్పు. ఏంది ఇది? నేను చెప్తున్నా, ఇంటికి ఒక రాజ్యాంగం ఉంచుకోండి, జీవితం మారుతుంది. రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోండి, జీవితం మారుతుంది. అంబేద్కర్ గారి పుస్తకాలు చదవండి, జీవితాలు మారుతాయి. కాన్సీరామ్ గారి పుస్తకాలు చదవండి, జీవితాలు మారుతాయి. డప్పులు కొట్టుకుంటే మారవు. ఎస్, మన సంస్కృతిలో భాగమే కాదని ఎవరన్నారు? అటు వెళ్దాం రండి, అటు ఫైట్ చేద్దాం. మాకు వాయిద్యాలకు సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ మాకు కావాలి. డప్పును తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు మేము. ఇటు వెళ్దాం రండి, చెప్పులు తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు మేము. చెప్పులకు సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ మాకు కావాలి, అది అడుగుదాం. అట్లాగాని గొడుగులు వేసుకొని చెప్పులు కుట్టుకుంటాము, శవాల ముందు డప్పులు కొట్టుకుంటాము, ఇది మనకి వద్దు. మందకృష్ణ మాదిగ గారు మన వాళ్ళని వెనక్కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అంబేద్కర్ గారు చెప్పారు, పెరియార్ గారు చెప్పారు, ఇలా మిమ్మల్ని ఏ వృత్తుల పట్ల అయితే, ఏ వృత్తుల గురించి అయితే మిమ్మల్ని ఈ సమాజం దూరం పెడుతుందో, మిమ్మల్ని హీనంగా చూస్తుందో, నీచంగా చూస్తుందో, ఆ వృత్తులను అసలు వదిలేయమని చెప్పారు వాళ్ళు. మరి వాళ్ళు మహానుభావులా, మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్న ఈయన మహానుభావుడా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇక లక్ష డప్పుల కార్యక్రమానికి ఓకే, మన సంస్కృతిలో భాగమే, మన సాంస్కృతిక వాయిద్యమే. ఖచ్చితంగా డప్పును మనం గౌరవించుకోవాలి. ఆ డప్పు యొక్క పరిస్థితి దిగజారింది, దానికోసం నువ్వు పోరాటం చేయి, మెరుగుపడాలని. అయితే ఇక్కడ వర్గీకరణ జరిగినటువంటి హైదరాబాద్లో ఎందుకు నువ్వు డప్పు కొట్టేది? ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో కదా. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం జరగలేదు కదా. ఎస్సీ వర్గీకరణ అమలు పట్ల చాలా డౌట్లు ఉన్నాయి కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లా యూనిట్లుగా అంటున్నారు కదా. జిల్లా యూనిట్లుగా వర్గీకరణ జరిగితే మాదిగలకు నష్టం జరుగుతుంది కదా. మరి ఇక్కడ వచ్చి కొట్టు డప్పు, అమరావతిలో కొట్టు. అక్కడ పర్మిషన్ ఇవ్వడం దగ్గర ఈ బాబో అని అడుక్కునే కన్నా ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు కదా, మీ స్నేహితుడు కదా. ప్రతి ఎన్నికకి చంద్రబాబు నాయుడు గారికి మీకు సంబంధాలు ఉంటాయి కదా. ప్రతి ఎన్నికకి మీరు ఎడు తిరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తారు కదా. మరి ఇక్కడ వచ్చి కొట్టండి డప్పు. మీ ఎన్డీఏ కూటమే కదా, మీ బీజేపీ భాగస్వామ్యమే కదా, కొట్టండి. ఆంధ్రప్రదేశ్కి లక్ష డప్పుల కార్యక్రమం నిర్వహించారని పేరు రావడం మీకు ఇష్టం లేదా? ఉద్యమం పుట్టినటువంటి గడ్డకి లక్ష డప్పుల కార్యక్రమం నిర్వహించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ పేరు రావడం మీకు ఇష్టం లేదా? సమస్య పెండింగ్లో ఉన్న చోట ఇక్కడ కొట్టు డప్పు. ఓకే, ఇక్కడ కొట్టడం ఇష్టం లేదనుకో, ఎస్సీ వర్గీకరణ సమస్య శాశ్వత పరిష్కారం కోసం, ఇంకా వర్గీకరణ జరగనటువంటి రంగాల్లో వర్గీకరణ కోసం పోయి ఢిల్లీలో కొట్టు డప్పు. ఢిల్లీలో ఎందుకు కొట్టాలో చెప్తాను, వినండి. ఉద్యోగాల్లో మీరు చూసుకోండి, ఉద్యోగాల్లో ఫస్ట్ ర్యాంకులో ఉండే సివిల్స్, కలెక్టర్సు, ఐపీఎస్లు, ఇవి. వీటిల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు లేదుగా. సివిల్స్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణ కావాలా వద్దా? అత్యుత్తమమైనటువంటి ఉద్యోగాలకు కావాలా వద్దా? లేదు, లీస్ట్ తీసుకోండి. 10th క్లాసు విద్యార్హత మీద పడేటువంటి పోస్టులు ఏంది? రైల్వేలో గ్రూప్ డి పోస్టులు ఉంటాయి కదా, ట్రాక్ మ్యాన్లను, గ్యాంగ్ మ్యాన్లను, ఇలాంటి గార్డ్లను, ఇలాంటివి ఉంటాయి కదా, టెక్నికల్ అసిస్టెంట్లను, ఇవి ఉంటాయి కదా. లక్షల్లో ఉద్యోగాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. మరి రైల్వే వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ లేదు కదా. కొట్టు ఢిల్లీలో డప్పు. అక్కడ సివిల్స్లో లేదు, ఇక్కడ గ్రూప్ డిలో లేదు, లీస్ట్ ఉద్యోగాల్లో లేవు, లాస్ట్ ఉద్యోగాల్లో లేవు, ఫస్ట్ ఉద్యోగాల్లో లేవు. రాజకీయ రంగంలో ఉందా ఎస్సీ వర్గీకరణ? ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లను వర్గీకరించి రేపు ఎస్సీ 1, 2, 3 గ్రూపులుగా ఇస్తారా? లేదా ఎస్సీ ఏబిసిడి గ్రూపులుగా ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఎల్లు కొట్టు ఢిల్లీలో డప్పు. రాజకీయ రంగంలో ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పేసి ఎల్లు కొట్టు ఢిల్లీలో డప్పు. సంక్షేమ రంగంలో ఉందా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి NSFDC లోనుల్లో ఎస్సీ వర్గీకరణ ఉందా? పదా వెళ్దాం, కొడదాం డప్పు ఢిల్లీలో. అంటే ఇన్ని రకాలుగా, ఇన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఎస్సీ వర్గీకరణ లేదు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని
100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సమస్యలు పరిష్కరిస్తామని, పార్లమెంట్లో బిల్లు పెడతామని, రాజ్యాంగ సవరణ చేస్తామని మాదిగలను వాడుకొని ఓట్లు వేయించుకొని తన్నినటువంటి బీజేపీ మీద కొడదాం పదండి డప్పు ఢిల్లీలో. వస్తారా మందకృష్ణ మాదిగ గారు? ఢిల్లీ రాజధాని మీద కొడితే ప్రపంచం కాదు విశ్వం మొత్తం మన చుట్టూనే చూస్తుంది. పైనున్న ఆకాశంలో ఉన్న దేవుళ్ళు కూడా తొంగి చూస్తారు. ఢిల్లీలో కొడదాం పదండి డప్పు. అడగండి పర్మిషన్ మోడీ గారిని, అడగండి పర్మిషన్ అమిత్ షా గారిని, అడగండి మీ బీజేపీ మిత్రుల్ని, మాకు పర్మిషన్ ఇవ్వండి ఢిల్లీలో కొడతామని. ఎందుకంటే అవసరత కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో లేవు కదా, కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో లేవు కదా, నీట్ ద్వారా భర్తీ అయ్యేటువంటి మెడికల్ సీట్లలో లేవు కదా. మరి ఏం సాధించుకొచ్చారని చెప్పేసి బీజేపీ ఇచ్చింది 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 అని చెప్తున్నారు. వెళ్దాం పదండి. నిజంగా డప్పు అవసరత ఎక్కడుందా అంటే ఢిల్లీలో కొట్టవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలని, రాజకీయ రంగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలని, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలని. మెజారిటీ ఉద్యోగాలు, మెజారిటీ అవకాశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఢిల్లీలో కొడదాం పదండి డప్పు. లేదు ఢిల్లీ అంత దూరం వెళ్ళలేను, వాళ్ళు నా స్నేహితులు, వాళ్ళు నన్ను కౌగిలించుకున్నారు, వాళ్ళతోటి నాకు కొన్ని డీల్స్ ఉన్నాయి అనుకున్నారు అనుకోండి, ఏపీలో కొట్టండి. కనీసం రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణను అమలు చేయించండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నా ఇక్కడ వర్గీకరణ అమలు చేయించండి. ప్రభుత్వం చిన్న చిన్నగా కొన్ని ఉద్యోగాలు తెలియకుండా రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. డిఎస్సి కూడా రిలీజ్ చేయబోతుంది, ఇక్కడికి వచ్చి కొట్టండి అంటే పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ కాంగ్రెస్ను బదనాం చేయాలి కాబట్టి, అక్కడ దామోదర్ రాజనరసింహం గారిని బదనాం చేయాలి కాబట్టి, అక్కడ రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి కాబట్టి, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది మీకు మింగుడు పడడం లేదు కాబట్టి అక్కడే డప్పులు కొట్టాలి, అక్కడే బదనాం చేయాలి, ఏవేవో కారణం చెప్పాలి. ఇది ఎంతవరకు సమంజసమో మందకృష్ణ మాదిగ గారు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు దామోదర్ గారు అమరవీరుల కుటుంబం పట్ల ఆయన నిర్వహించినటువంటి పాత్రకి, ఆయన వాళ్ళ పట్ల ఉన్న అంకిత భావానికి ఖచ్చితంగా మా నిజం మీడియా ధన్యవాదాలు తెలియజేస్తుంది. దానితో పాటు ప్రత్యేకంగా మళ్ళీ ఏం చెప్తున్నామంటే మాదిగ అనే కులం పట్ల మీకున్న ప్రేమకి, మాదిగ అనే శబ్దం పట్ల మీకున్న కమిట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి అమరవీరుల కుటుంబాలను కూడా గౌరవించారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కూడా మీరు అందించారు కాబట్టి ప్రత్యేకించి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియాలు కానీ, ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి గుర్తింపులను కానీ, మాదిగ అమరవీరుల స్తూపాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, మాదిగ అమరవీరులకి ఇళ్ల స్థలాల విషయాలు కానీ, మాదిగలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ భవనం కట్టేటువంటి అంశాలను కానీ, ఇవన్నీ కూడా మీకు మాదిగ జాతి పట్ల ఉన్న కమిట్మెంట్ని మరొకసారి నిరూపించుకోవడానికి దాక్షిణాలుగా కనబడుతున్నాయని, మీరు అంశాలన్నీ కూడా త్వరితంగా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ పరిష్కరించి మాదిగల యొక్క చరిత్రలో, మాదిగ ఉద్యమం యొక్క చరిత్రలో మీ యొక్క పేరు సువర్ణ అక్షరాలతో లిఖించుకునే విధంగా మీ చర్యలు ఉండాలని, మీ అడుగులు పడాలని, ఖచ్చితంగా మాదిగ అమరవీరుల యొక్క కుటుంబాలకు న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా ఎవరు ఎప్పుడు ఏ రూపంలో ఒక కార్యాచరణ తీసుకున్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, మాదిగ సమాజం కానీ, మాదిగ ఉద్యోగస్తులు కానీ, మాదిగ మేధావులు కానీ ఎవరైనా సరే అమరవీరుల యొక్క కుటుంబాలకి మీ సహకారాన్ని అందించినా, వాళ్ళ గౌరవాన్ని పెంచినా కానీ మా నిజం మీడియా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుందని, అమరవీరుల యొక్క కుటుంబాలను విస్మరించాలని చూసినా, అమరవీరుల కుటుంబాలను అడ్డు పెట్టుకొని దోచుకొని దాచుకోవాలని చూసినా కానీ మా నిజం మీడియా 100% ఖండిస్తుందని, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.